ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ బ్యాక్‌లాష్ అయితే అయిపోయింది. సో, ఈరోజు మీకు బ్యాక్‌లాష్ ఎట్లా అనిపించింది? నచ్చిందా? లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఒక్కటంటే ఒక్క సర్ప్రైజ్ రిటర్న్ గూడా జూనికి దొరకలేదు ఈ బ్యాక్‌లాష్‌లో. మన బ్యాడ్ లక్ అని చెప్పాలి. అండ్ అంతే గాదు, జేకబ్ ఫాటు రోమన్ రైన్స్ పైన భయంకరంగా అటాక్ జేషిండు ఈరోజు బ్యాక్‌లాష్‌లో. అండ్ మామూలుగా లేకుండే మెయిన్ ఈవెంట్ మ్యాచు. సో, కిరాకుంది మెయిన్ ఈవెంట్ మ్యాచు. సో, ఈరోజు బ్యాక్‌లాష్‌లో ఏమేమి జరిగినాయో అన్ని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, స్టార్టింగ్‌లోనే మన సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య మ్యాచ్‌తో స్టార్ట్ అయింది బ్యాక్‌లాష్. మామూలుగా లేకుండా ఈ మ్యాచ్. సో, కొంచెం ఎక్కువ సేపు వచ్చింది. సో, ఇద్దరు మంచిగా ఫైట్ చేసుకున్నారు. కౌంటర్ అటాక్ ఇచ్చిన మన బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్‌కి. అండ్ రెస్సెల్‌మేనియా మ్యాచెస్‌తో పోలిస్తే ఈరోజు జరిగిన సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ బాగుంది. సో, నిజంగా బాగుంది. ఎక్కువ సేపు వచ్చింది. మంచి ఫైట్ అయితే జూనీకి దొరికింది. ఇద్దరు టగ్ ఆఫ్ వార్‌లా ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్‌లో మన పాల్ హేమన్ కూడా డిస్ట్రాక్ట్ చేస్తాడు రెఫరీని. మన సెత్ రాలిన్స్ బ్రాన్ బ్రేకర్‌కి కర్బ్ స్టాంప్ కొట్టి కవర్ చేసే టైంలో మన పాల్ హేమన్ రింగ్ ఎక్కి ఆ రెఫరీని డిస్ట్రాక్ట్ చేస్తాడు. కవర్ చేయనీయకుండా, పిన్ కౌంట్ చేయనీయకుండా. అండ్ అప్పుడే ఇగ మన సెత్ రాలిన్స్ చైర్ తీసుకొస్తాడు. సో, చైర్ తీసుకుంటాడన్నమాట రింగ్ కింద నుండి. అండ్ అప్పుడే ఆస్టిన్ థియరీ, లోగన్ పాల్ వచ్చేస్తారు. సో, వాళ్ళిద్దరి పైన కూడా అటాక్ చేస్తాడు మన సెత్ రాలిన్స్. ఆస్టిన్ థియరీ పైన అటాక్ చేస్తాడు. అండ్ అటు లోగన్ పాల్ ఇక మెల్లగా వారిపోతాడన్నమాట. బ్యాక్ స్టేజ్‌కెళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత రింగ్‌లోకొస్తాడు. రింగ్‌లోకొచ్చి మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ అంటే మన బ్రాన్ బ్రేకర్ కూడా స్పేర్ ఇద్దామని చూస్తాడు. ఆ స్పేయర్‌ని మన సెత్ రాలిన్స్ పెడిగ్రీగా కనెక్ట్ చేస్తాడు. ఆ మూమెంట్ వేరే లెవెల్‌లో ఉండే. అండ్ దాని తర్వాత రింగు పైకెక్కి అంటే రింగ్ రోప్స్ ఎక్కి అక్కడి నుండి కర్బ్ స్టాంప్ కొడదామని చూస్తాడు. బట్ అదే టైంలో స్పేర్ ఇచ్చేస్తాడు మన బ్రాన్ బ్రేకర్ సెత్ రాలిన్స్‌కి. సో, దీంతో మ్యాచ్ ఎండ్ అయిపోతది. సో, ఇక్కడే మ్యాచ్ ఎండ్ అయిపోతది. సో, సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఫ్యూడ్ ఎండ్ అయిపోయినట్టుగా కనిపించింది. సో, చూద్దాం నెక్స్ట్ రాలో తెలుస్తది. సో, ఈ మ్యాచ్‌లో అయితే మన బ్రాన్ బ్రేకరే గెలిచిండు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ట్రిక్ విలియమ్స్ వర్సెస్ సామీ జేన్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, మిగతా మ్యాచెస్‌లన్నీ నిద్రొచ్చిందని చెప్పాలి. సో, అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం లేకుండే. సో, మనకి రెస్సెల్‌మేనియా మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ కొంచెం బెటరు. సో, కొంచెం ఎక్కువ సేపు చూపించినారు. అదొక బెనిఫిట్ అన్నమాట ఈరోజు బ్యాక్‌లాష్‌కి. సో, ఈ మ్యాచ్‌లో లిలియాటి కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఆ క్యాండీ కేన్‌తో అటాక్ చేస్తాడు సామీ జేన్ పైన. అండ్ సామీ జేన్ కూడా రిఫరీ చూడకముందు ఆ క్యాండీ కేన్‌తో మన ట్రిక్ విలియమ్స్ పైన కూడా అటాక్ చేస్తాడు. అండ్ రింగ్ బయట కూడా లిలియాటికి అటాక్ చేసేస్తాడు. అంటే హలోవా కిక్ కొడతాడు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ట్రిక్ విలియమ్సే గెలిచిండు. సో, ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉండే మన ట్రిక్ విలియమ్స్ ఫ్యాన్స్ మొత్తము సామీ జేన్‌కి బూ చేసేసినారు. సో, అసలు అర్థం కాలేదు ఎందుకు సామీ జేన్‌కి బూ చేస్తున్నారు ఇప్పటి వరకి. సామీ జేన్‌కి మొత్తం బూ చేసినారు. ట్రిక్ విలియమ్స్‌కే సపోర్ట్ చేసినారు. సో, ఈ మ్యాచ్‌లో ట్రిక్ విలియమ్సే గెలిచిండు. తన ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకుండు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంది మన సామీ జేన్‌కి అనేది ఏం అర్థం అవ్వట్లేదు. ఒక మంచి సూపర్ స్టార్ క్యారెక్టర్ మొత్తం బ్రేక్ అయిపోయింది. ఆయన అటు పూర్తిగా హీల్‌లో కనబడతలేడు. ఇటు బేబీ ఫేస్‌గా కూడా కనబడట్లేదు. బేబీ ఫేస్‌గా కనబడుతున్నా సరే అక్కడ ఫ్యాన్స్ సపోర్ట్ లేదు. సో, మొత్తం బూ చేసేస్తున్నారు. అండ్ సామీ జేన్ ఫేస్ చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపించింది. చూద్దాం మరి సామీ జేన్‌ని హీల్‌గా ఏమైనా మార్చుతారా అనేది. అండ్ నెక్స్ట్ డాన్ హౌజన్ అండ్ మిస్టరీ పార్ట్నర్ వర్సెస్ మిజ్ అండ్ కిట్ విల్సన్ మధ్యలో ఎవలో వస్తారనుకుంటే అదే మన మినీ డాన్ హౌజన్స్ వచ్చినారు. సో, మనకి సీఎం పంక్, ఒబా ఫేమి, మన ఎల్టన్ ప్రిన్స్, షేన్ మెక్‌మ్యాన్ ఈళ్ళందరూ వస్తారని ఈళ్ళలో ఎవలో ఒకళ్ళు వస్తారని అనుకుంటే అదే మినీ డాన్ హౌజన్ వచ్చినాడు. అంటే మినీ డాన్ హౌజన్ వస్తారని కూడా రూమర్ వచ్చింది. మన డబ్ల్యూడబ్ల్యూఈ సైట్‌లో అప్డేట్ చేసింది. అది కూడా చెప్పాను. సో, మన డాన్ హౌజన్ పార్ట్నర్‌గా మినీ డాన్ హౌజన్‌ని తీసుకొచ్చిండు డాన్ హౌజన్. సో, ఈ మ్యాచ్ కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంకా మినీ డాన్ హౌజన్స్ వస్తారన్నమాట రెస్సెల్‌మేనియాలో వచ్చినట్టుగా. సో, కొంచెం బాగుండే ఈ మ్యాచ్. సో, ఫైర్ ఎక్స్టింగ్విషర్‌ని కూడా యూజ్ చేద్దాం అనుకుంటాడు మన మిజ్. బట్ అది మిజ్‌కే శాపంగా మారిపోతది. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు డాన్ హౌజన్. ఈ మ్యాచ్‌లో కూడా విన్ అవుతాడు. సో, ఈ మ్యాచ్‌లో డాన్ హౌజన్ అండ్ మినీ డాన్ హౌజనే విన్ అయినారు. విన్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ ఇయో స్కై వర్సెస్ ఆస్కా మధ్యలో సింగిల్స్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ కూడా అనుకున్నంత ఏం లేదు. అంటే నార్మల్ ఫైటే జూనికి దొరికింది. సో, ఒక బెటర్ మూమెంట్ ఏంది అంటే ఆ మిస్ట్‌ని పడకుండా కౌంటర్ అటాక్ ఇచ్చింది. సో, ఆ మిస్ట్ కొట్టేటప్పుడు ఒక కాంట్రాక్ట్ లెటర్‌ని అడ్డు పెట్టుకుంటదన్నమాట మన ఇయో స్కై. ఆ మూమెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే.
అండ్ ఇంకొకటి ఆస్కా లాక్. సో, ఆ లాక్‌లో పడేసినా సరే ఇయో స్కై తప్పించుకుంటది. సో, ఆ మూమెంట్ కొంచెం మంచిగుండే. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో ఇయో స్కైయే విన్ అవుతది. అండ్ కైరీ సేన్ వస్తదని ఎక్స్‌పెక్ట్ జేసినాం. బట్ కైరీ సేన్ రాలేదు. అండ్ కైరీ సేన్ రాకపోగా ఇంకొక కొత్త డౌట్. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆస్కా ఫ్యాన్స్ అందరికి థాంక్స్ జెప్పింది. బాయ్ గూడా జెప్పింది. సో, మేబీ ఆస్కార్ గూడా రిలీజ్ జేస్తుందా మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, కొత్త డౌటొచ్చిందనమాట. సో, వీళ్ళిద్దరూ రెస్పెక్ట్ ఇచ్చుకున్నారు. ఇయో స్కై అండ్ ఆస్కా ఇద్దరు హగ్ జేసుకున్నారు. ఫ్యాన్స్‌కి బాయ్ గూడా జెప్పేసింది. సో, ఎక్కడో డౌట్ కొడుతుంది. ఆస్కార్‌ని గూడా రిలీజ్ చేస్తారు కావచ్చు అని. సో, అది అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ జాన్ సీనా హిస్టరీ మేకింగ్ అనౌన్స్‌మెంట్. సో, ఏదో ఉంటదనుకున్నాం. సో, ఏదో మారబోతదనుకున్నాం. బట్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం అనిపించలేదు చాలా మందికి. అదేందంటే ఇప్పుడు మనకి మన జాన్ సీనా వస్తాడు. జాన్ సీనా వచ్చి ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్తాడు. థాంక్స్ చెప్పిన తర్వాత జాన్ సీనా ఇప్పుడు నా ఫైనల్ మ్యాచ్‌లో ఫైట్ చేసినాను. ఇప్పుడు జాన్ సీనా కోసం నెక్స్ట్ ఏంటిదన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడుతూ ఉంటే వన్ మోర్ టైమ్ అని మన ఫ్యాన్స్ అందరూ చాంట్ చేస్తారు. సో, నేను అర్థం చేసుకోగలను మీ ఫీలింగ్స్‌ని. నేను ఆల్రెడీ ఫైనల్ మ్యాచ్‌లో ఫైట్ చేసినాను అని మన జాన్ సీనా చెప్తాడు. ఆయన అనౌన్స్‌మెంట్ ఏంది అంటే సో, మన జాన్ సీనా క్లాసిక్ అంట. సో, దీంట్లో ఏందంటే ఎన్‌ఎక్స్‌టీ నుండి అండ్ మెయిన్ రోస్టర్ నుండి సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారన్నమాట. సో, ఇప్పుడు ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్స్ వర్సెస్ మెయిన్ రోస్టర్ సూపర్ స్టార్స్ మధ్యలో మ్యాచెస్ జరుగుతాయి. ఆ మ్యాచెస్‌లో విన్ అయిన వాళ్ళకి ఒక న్యూ ఛాంపియన్‌షిప్ వస్తదన్నమాట. సో, అది గూడా జాన్ సీనా పేరు మీదుగా ఒక ఛాంపియన్‌షిప్ వస్తదంట. అండ్ ఇప్పుడు అది ఎప్పుడుంటది అంటే డేట్ ఏమి అనౌన్స్ చేయలేదు. జస్ట్ జాన్ సీనా క్లాసిక్ అనేది ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్స్ వర్సెస్ మెయిన్ రోస్టర్ సూపర్ స్టార్స్ మధ్యలో మ్యాచెస్ జరుగుతాయి. అందులో గెలిచిన వాళ్ళకి అందులో విన్ అయిన వాళ్ళకి ఆ ఛాంపియన్‌షిప్ వస్తది. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంది అంటే ఫ్యాన్స్ ఓటేయొచ్చు. ఇప్పుడు మ్యాచ్‌లో గెలిచినా, గెలవకపోయినా ఫ్యాన్స్ మనసుని గెలుచుకున్నామనుకో విన్నర్‌తో సంబంధం ఉండదు. ఫ్యాన్స్ ఓటేస్తే ఆ సూపర్ స్టార్‌కి ఆ ఛాంపియన్‌షిప్ వస్తదన్నమాట. ఇదొక ట్విస్ట్ అయితే ఉంది. ఇది మన జాన్ సీనా హిస్టరీ మేకింగ్ న్యూస్. ఒక కాంటెస్ట్ జరగబోతుంది. ఎన్‌ఎక్స్‌టీ వర్సెస్ మెయిన్ రోస్టర్ మధ్యలో గెలిచిన వాళ్ళకి న్యూ ఛాంపియన్‌షిప్ వస్తది. అండ్ దీనికి లిమిట్ అనేది లేదంట. ఇప్పుడు ఇది 1 సంవత్సరం ఉంటదా? 2 సంవత్సరాలు ఉంటదా? 3 సంవత్సరాలు ఉంటదా? అనేది దీనికి లిమిట్స్ అనేవి లెవ్వంట. ఎన్ని సంవత్సరాలైనా ఉంటదంట అని మన జాన్ సీనా చెప్పిండు. ఇంకా డేట్స్ ఏం అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాలేదు. చూద్దాం మరి ఎవరెవరి మధ్య జరుగుతది. ముందు ముందు దీన్ని ఎట్లా తీసుకెళ్తారు. అంటే ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటి. బట్ ఇక్కడ చెప్పింది ఒకటన్నమాట. అంత ఇంట్రెస్టింగ్‌గా లేకుండే దీనిపైన. చూద్దాం మరి ముందు ముందు ఏమవుతదో. అండ్ నెక్స్ట్ మనకి మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్ రోమన్ రైన్స్ వర్సెస్ జేకబ్ ఫాటో మధ్యలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. మ్యాచ్ అయితే అబ్సల్యూట్‌లీ బ్యాంగర్ అని చెప్పాలి. జేకబ్ ఫాటో టఫ్ ఫైట్ ఇచ్చిండు. అండ్ స్టార్టింగ్‌లోనే ఆ టోంగన్ డెత్ గ్రిప్ యూజ్ చేస్తాడు. అండ్ ఆ టోంగన్ డెత్ గ్రిప్‌ని యూజ్ చేసి అనౌన్సర్ టేబుల్ పైన పడేస్తాడు. మామూలుగా లేకుండే ఆ మూమెంట్. ఆయన మళ్ళీ టోంగన్ డెత్ గ్రిప్ ఇస్తాడు. అండ్ ఆ టోంగన్ డెత్ గ్రిప్ ఇస్తున్నాడని మన రోమన్ రైన్స్ ఆ చేతి వేళ్ళని ఇరుస్తేస్తాడనమాట. ఆ మూమెంట్ వేరే లెవెల్‌లో ఉండే. అండ్ రింగ్‌లో కూడా ఇద్దరు కిరాక్‌గా ఫైట్ చేస్తారు. ఫస్ట్ టైమ్ రోమన్ రైన్స్ సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చి కవర్ చేస్తే ఒక్క కౌంట్‌కే కిక్ ఔట్ చేసేస్తాడు మన జేకబ్ ఫాటో. లేచి డైరెక్ట్ నిల్చుంటాడు. అండ్ ఆ మూమెంట్ రోమన్ రైన్స్ ఫేస్ చూడాలి వేరే లెవెల్ అనిపించిండే. ఇటువంటి మూమెంట్స్ కొన్ని ఉన్నాయి ఈ మ్యాచ్‌లో. నిజంగా కిరాక్ అనిపించింది. అండ్ స్పియర్ కూడా ఇస్తాడు రోమన్ రైన్స్. అయినా సరే జేకబ్ ఫాటో కిక్ ఔట్ చేస్తాడనమాట. ఆయన టోంగన్ డెత్ గ్రిప్ కూడా ఇస్తాడు. అండ్ మళ్ళీ మన రోమన్ రైన్స్ తప్పించుకుంటాడు. అండ్ మళ్ళీ అదే మూవ్‌లో పడేస్తాడు రోమన్ రైన్స్‌ని జేకబ్ ఫాటో. అప్పుడు మెల్లగా రెఫరీని పట్టుకుంటాడనమాట రోమన్ రైన్స్. అండ్ రెఫరీ పక్కకెళ్ళిపోతాడు. అండ్ కార్నర్‌లోకొస్తాడు. ఆ కార్నర్‌లోకొచ్చి ఆ టర్న్ బకిల్ పట్టుకుంటాడనమాట. ఆ టర్న్ బకిల్ ఊడిపోయి వస్తది. అండ్ దాని తర్వాత జేకబ్ ఫాటోని ఆ టర్న్ బకిల్ పైన పడేస్తాడు. అండ్ దాని తర్వాత స్పియర్ కొడతాడు రోమన్ రైన్స్. కవర్ చేస్తాడు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో రోమన్ రైన్సే గెలుస్తాడు. అండ్ ఒకటే స్పియర్ కాదు ఇంకా స్పియర్‌లు కూడా పడ్డాయన్నమాట జేకబ్ ఫాటోకి. అండ్ జేకబ్ ఫాటో కూడా కిరాక్‌గా ఫైట్ చేసిండు. అండ్ జేకబ్ ఫాటో మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత రోమన్ రైన్స్ అలాగే పడుకొని ఉంటాడు. జేకబ్ ఫాటో వెంటనే లేస్తాడు. జేకబ్ ఫాటోకి పిచ్చి లేస్తదన్నమాట నేనెందుకు ఓడిపోయాను అన్నట్టుగా. అండ్ రెఫరీని గల్లబట్టుకొని అడుగుతాడు నువ్వెందుకు ఇట్లా చేసినావు అన్నట్టుగా. అండ్ రోమన్ రైన్స్ దగ్గరికెళ్ళి మళ్ళీ ఆ టోంగన్ డెత్ గ్రిప్‌లో పడేస్తాడు. అండ్ మళ్ళీ లేచి రెఫరీ పైన అటాక్ చేస్తాడన్నమాట. అండ్ మళ్ళీ రోమన్ రైన్స్‌కి ఆ టోంగన్ డెత్ గ్రిప్ ఇచ్చేస్తాడు. అండ్ ఇక అఫీషియల్స్ వచ్చేస్తారు. అఫీషియల్స్ వచ్చి వేరు చేద్దామని చూస్తారు. బట్ ఇనిపించుకోడు మన జేకబ్ ఫాటో.
అఫీషియల్స్ పైన కూడా అటాక్ చేస్తాడు. యాడమ్ పియర్స్‌ని రింగ్ బయట పడేస్తాడు. మామూలుగా లేకుండే ఆ మూవ్‌మెంట్. ఆ టోంగన్ డెత్ గ్రిప్ ఇస్తూనే ఉంటాడు మన రోమన్ రీన్స్‌కి జేకబ్ ఫాటు. అండ్ ఫైనల్లీ అఫీషియల్స్ వేరు చేసేస్తారనమాట మన జేకబ్ ఫాటుని. అండ్ జేకబ్ ఫాటు ఇక అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ వెళ్ళిపోయినట్టు వెళ్ళి మళ్ళీ వస్తాడు. సో మళ్ళీ వచ్చి మళ్ళీ టోంగన్ డెత్ గ్రిప్‌లో పడేస్తాడు. అండ్ మన యాడమ్ పియర్స్ జేకబ్ ఫాటు జుట్టు పట్టుకొని లాగుతాడు. వేరే లెవెల్ అనిపించింది అది. అంటే ఇట్లా డ్రాగ్ చేయడు, జస్ట్ అట్లా జుట్టు పట్టుకుంటాడు. ఆ మూమెంట్ వేరే అనిపించింది. అండ్ ఇక జేకబ్ ఫాటు విడిచిపెడతాడన్నమాట రోమన్ రీన్స్‌ని. ఇక్కడే బ్యాక్‌లాష్ అయిపోయింది. ఫ్యూడ్ ఎండ్ అవ్వలేదు. ఆ ఛాంపియన్‌షిప్‌ని కూడా పైకి లావడతాడు జేకబ్ ఫాటు. చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతదనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో ఇక్కడే బ్యాక్‌లాష్ అయిపోయింది. మీకెట్లా అనిపించింది బ్యాక్‌లాష్? సో నాకు స్టార్టింగ్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ నాకు బాగా నచ్చింది. సో మీకు ఏ మ్యాచ్ నచ్చిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.